వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను తెలుసా, పొంగల్ కదా. మా ఇంటి ఎదురు అబ్బాయి వికాస్ తను వచ్చేసి గాలిపటం ఎగరేద్దామని చెప్పేసి గాలిపటం తీసుకొని వచ్చాడు. మేము ఎగరేద్దామని చెప్పేసి పైకి వస్తా ఉన్నాము. చూపిస్తా, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. అది అక్కడ కనిపిస్తా ఉన్నారు చూడు, వాళ్ళే అనమాట. గాలిపటం ఎగరాలంటే మిద్దె పైకి ఎక్కాలి కదా. అఫో, పైనుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. అదేమ్మా మా చూడండి వారిని నన్ను కాంటాక్ట్ కాకుండా ఎగరేసినారు అందుకు. సో వీళ్ళు గాలిపటం ఎగరేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూద్దాం అది ఎంతవరకు ఎగురుతుందో. సో వికాస్ అయితే గాలిపటం ఎగరేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. దానికి ఇష్టం ఉండట్లేదు, అందుకే కిందకి వస్తూనే ఉంది చూడండి పాపం. మాయబ్బా ఆర్ని అదే ఏం కాదు, ట్రై చేద్దాం. పాపం సరిగా ఎగరడం లేదు, వీళ్ళ ప్రయత్నాలు ఏమో వీళ్ళు చేస్తూ ఉన్నారు. చూద్దాం ఏం చేస్తారో. ఫైనల్గా ఎగురుతుందో లేదో అది కూడా చూద్దాం. వికాస్ తలుచుకున్నాడంటే ఎగరకుండా ఉంటుందా చెప్పు, దాని ప్రాణం తీసేది సరే ఎగిరేస్తాడు. యాక్చువల్గా నేను చెప్తా ఉన్నాను, ఈ అబ్బాయికి ఉన్నాను తెలివితేటలు ఇప్పటి వరకు నేను ఎవరికి చూడలే. మరేందనుకున్నావు వికాస్ గురించి ఎంత బాగా చెప్తాను చూడు. బ్రదర్ తేజ గారు ఇంకా రాలేదు. సో అక్కడ కనిపిస్తూ ఉన్నారు కదా తేజ వాళ్ళ అన్న అనమాట. తనేమో ఫోన్లో బిజీగా ఉన్నాడు. చెప్పు వికాస్. అందుకే టయాలు చూసుకోవాలని చెప్పేది, వినరే, చెప్తే వినరు. యాక్చువల్గా మా ఆలగడ్డలో ఎగ్జిబిషన్ వచ్చింది. నైట్ అయితే కనిపిస్తాయి లైటింగ్స్ అన్నీ. ఇప్పుడు అక్కడ ఉంది కదా జెయింట్ వీల్, బ్లర్ వస్తుంది కదా. ఓకే, నా రూమ్ పెట్టేస్తా. పైనుంచి వ్యూ అయితే సూపర్ ఉంది. ఎక్కడి నుంచైనా బాగానే ఉంటుందిలే, ఇక్కడనే కాదు. సో సూపర్ కదా, గ్రీనరీ చూడండి ఎంత బాగుందో. అక్కడ కనిపిస్తూ ఉంది కదా, అదే మెర్సీ అంటే వాళ్ళ ఇల్లు, వికాస్ వాళ్ళ ఇల్లు. ఇక్కడ చర్చి ఉంది చూడండి. ఇదంతా కూడా మా మిద్దె పై నుంచి వ్యూ. సో ఇక్కడ రెహబోతు చర్చి ఉంది, వాళ్ళు వెళ్ళేది ఆ చర్చికే. చూడండి ఎంత బాగుందో కదా, పైనుంచి వ్యూ వచ్చేసి. అది వచ్చేసి బీబీ అంటే వాళ్ళ ఇల్లు. బీబీ అంటే మీకు తెలియదు కదా, నేను తర్వాత చూపిస్తాను ఆంటీని. చెప్పు. ఓకే. పాపం మా వాళ్ళేమో గాలిపటం ఎగరేయడానికి చాలా తంటాలు పడుతూ అన్నారు, తిప్పులు పడుతూ అన్నారు. ఇక్కడ చూడండి ఎంత బాగా ఎగురుతుంది, ఇది ఏం తిరుగుతుంది. పాపం వికాస్ ఏమో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పైకి పోతుంది వస్తుంది, చూద్దాం అది ఇంకా ఎట్లా ఎగురుతుందో. ఇది మాత్రం చూడండి ఎట్లా ఎగురుతుందో, దూసుకొని పోతుంది. నాకు లేదు పోటీ, నాకెవరు రారు సాటి అని. అది చూడండి, ఇది తప్ప రిమైనింగ్ చూద్దామంటే ఎక్కడ కూడా కనిపించడం లే. అక్కడ ఉండింది కానీ ఇక్కడ సరే కనిపించేది, కానీ నార్మల్ చూస్తేనే చిన్న డాట్ లాగా కనిపిస్తూ ఉన్నాయి నాకైతే.
సో ఇక్కడైతే గ్రౌండ్లో మాత్రం ఎవరో ఎగరేస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ మీకు సరిగ్గా కనిపించదు, నాకు కనిపిస్తుంది. క్లౌడ్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా, వ్యూ ఆకాశం చూడండి సూపర్ ఉంది. కమాన్ అయ్యా, యాక్చువల్గా అన్నీ పైకి పోతే ఇది మాత్రం కిందికి వస్తూ ఉంది. పెద్ద ఏమో పొడి చేద్దామని పైకి పోయి అంటే చూడండి చెప్పిన మాట విన్నే ఉందని పాపం వికాస్ చాలా ఫీల్ అవుతా ఉన్నాడు. ఇది మాత్రం బస్ సూపర్ ఎగురుతూ ఉంది. ఆకాశం చూడండి ఎంత బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది డిజైన్ చూడండి. నైస్ 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 నైస్. సో అక్కడ జైంట్ వీల్ స్టార్ట్ అయింది చూడండి, అక్కడ తిరుగుతూ ఉంది కదా. నేను మళ్ళీ దాన్ని కూడా చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి ఓకేనా.